ఈ గంగ గొప్పతనం ఏమిటయ్యా అని అడిగారు. ఆకాశం స్వర్గం ఒకటి ఉంటుంది కదమ్మా, స్వర్గానికి ఎవరైనా వెళ్ళాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి, లిఫ్ట్ ఎక్కాలి, మెట్లు ఎక్కాలి, లేదంటే ఎస్కలేటర్ ఎక్కాలి, ఏదో ఒకటి ఎక్కే కదా మనం పైన ఫస్ట్ ఫ్లోరో సెకండ్ ఫ్లోరో వెళ్ళేది. ఆకాశంలో స్వర్గం ఉందండి, మరి ఈ స్వర్గాన్ని ఎక్కాలంటే ఏం చేయాలి అంటే ఒకటే మాట చెప్పారు, స్వర్గారోహణ సోపాన. నువ్వు వెళ్ళి ఆ గంగ లోపల మునిగితే ఆ మునిగటమే మెట్లయ్యా స్వర్గానికి, అంతకంటే ఏం లేదు, గంగలో మునుగు అన్నారు. ఓకే. ఎందుకు గంగ యొక్క గొప్పతనం అంత గొప్పగా చెప్తున్నారంటే ఏమిటి గంగది గొప్పతనం అంటే, ఓ మహానుభావుడు గంగ ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ తపస్సు చేసుకుంటే ఆయన ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ రాణివాసపు స్త్రీలందరూ స్నానాలు చేస్తున్నారు. వాళ్ళు స్నానం చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళ పక్క నుంచి పిల్లులన్నీ స్వర్గానికి వెళ్ళిపోతున్నాయట, వాళ్ళ పక్క నుంచి వృక్షాలు స్వర్గానికి వెళ్ళిపోతున్నాయట, వాళ్ళ పక్క నుంచి లేళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతున్నాయట. ఏమిటిరా ఇట్లా స్వర్గానికి వెళ్తున్నాయని ఆయన ధ్యానం చేసుకొని కళ్ళు మూసుకొని చూస్తే వీళ్ళు ఒంటి మీద కస్తూరి రాసుకొని స్నానం చేస్తున్నారు. ఏ జింక యొక్క కస్తూరి వాళ్ళు రాసుకుంటున్నారో ఆ జింకలు స్వర్గానికి వెళ్ళిపోతున్నాయట. ఆడవాళ్ళు పిల్లి పునుగుతోటి ఒంటి మీద రాసుకొని స్నానం చేస్తారు. ఆ పునుగు వాళ్ళు ఒంటి మీద రాసుకొని గంగలో మునగంగానే ఆ పిల్లులన్నీ కూడా స్వర్గానికి వెళ్ళిపోతున్నాయట. ఏ చందనం వృక్షం యొక్క చందనాలు వీళ్ళ ఒంటికి రాసుకున్నారో ఆ వృక్షాలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయట. అందుకనే స్వర్గారోహణ సోపాన అని చెప్తారు. ఆ మహర్షి అది చూసి విస్తుపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఏమి చెప్పాలి గంగ యొక్క గొప్పతనము? ఈ గంగలో అచేతనమైనటువంటి అస్థికలు కలిస్తేనే వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారే స్వర్గానికి. చైతన్యమయమైనటువంటి వాడు ఈ గంగలో మునిగితే ఇంకా దాని యొక్క గొప్పతనాన్ని ఏం చెప్పాలి? కన్ను ముక్కు జ్ఞానేంద్రియాలన్నీ పనిచేసేవాడు ఈ గంగలో మునిగితే వాడికి వచ్చే వైభవాన్ని ఏం చెప్పాలి? ఎప్పుడో మరణించిన తర్వాత ఎముకల్ని తీసుకెళ్ళి ముంచితేనే అంత ఫలం వస్తుంటే అని ఆ గంగ యొక్క వైభవాన్ని చాలా విశేషంగా మనకి తెలియపరిచారు.